హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను పూజ రూమ్ ఎలా డెకరేట్ చేసుకున్నామో ఈరోజు మనం చూద్దాము. చూడండి ఎంత చీకటిగా ఉందో, చందమామ కూడా చక్కగా కనిపిస్తుంది కదండి. లేచిన వెంటనే నేను ఇల్లు అనేది శుభ్రంగా ఊడ్చుకున్నానండి. ఎండలు చాలా ఉన్నాయండి హైదరాబాద్లో. ఎక్కడైనా సరే ఎండలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు వాళ్ళు. తర్వాత మాఫ్ పెట్టేశానండి. మాఫ్ పెట్టిన తర్వాత నేను స్నానం అనేది చేసేసి మా పూజ రూమ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మా పూజ రూము. ఇక్కడ ఉన్న దేవుళ్ళని తీసి నేను కింద పెట్టుకొని అవన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ సర్దిన తర్వాత పూజ చేయాలనుకుంటున్నానండి. ముందుగా నేను ఒక బౌలును ఒక గ్లాసు తీసుకుని దానిలో కొంచెం పసుపు వేసి ఈ దేవుళ్ళని తుడవడానికి 2 క్లాతులు అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ గణేశుడికే కదండి. గణేశుడిని ఫస్ట్ తీసుకున్న తర్వాత శుభ్రంగా ముందున్న బొట్లన్నీ ఒక క్లాత్తో నీళ్లు పెట్టి తుడిచాను. తర్వాత పొడి క్లాత్ తీసుకుని చుట్టూరా తుడుచుకున్నానండి. తుడిచిన వెంటనే నేను ఈ గంధం అనేది పెట్టానండి. బొట్లు అంటే కొంతమందికి తెలియకపోవచ్చండి, ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అందుకే చెప్తున్నానండి. మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదండి, అందుకని చెప్తున్నాను. ఇవి ఎవరికి తెలియదు అనుకుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అండి. మొత్తం నేను ఇలా నీట్గా చందనం పెట్టుకుని గంధం పెట్టుకుని కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. ఈ వారిలో నేను మళ్ళీ ఇప్పుడు యథావిధిగా శుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడే నేను సర్దేశానండి. చూశారు కదండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మన పూజ రూమ్ అయిన తర్వాత మా హస్బెండ్ దీపం అనేది వెలిగించారండి. ఇది అలంకరణ చేసి నేను సిద్ధంగా ఉంచానండి. సిద్ధంగా ఉంచిన తర్వాత మా హస్బెండ్ స్నానం చేసి పూజ చేస్తున్నారండి. ఈ లోపల నేను కొన్ని శ్లోకాలు అనేవి చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత ఇలా ఒక పూజ రూమ్ అనేది చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇలా చూస్తే మనిషి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంత పొద్దున్న పూట పూజ చేసుకుంటే. చూసారు కదండి మా పూజ రూము. ఇదిగోండి మా తులసి కోట కూడా మీకు చూపిస్తానండి. మాది చిన్నదేనండి తులసి కోట, చాలా బాగుంటుందండి. చూడండి, అంటే అది కొంతమందికి తెలియదు కదండి ఇలా చేసుకోవాలని. మన సాంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోకూడదండి. అందుకని ఈ వీడియో నేను చేస్తున్నానండి. సరేనండి, ఓకే అండి.